భవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నా నమస్కారములు. నేను మీకు చూపించిపోయే వంట పచ్చిమిర్చితో వెల్లుల్లి కారం. దీనికి కావలసిన వస్తువులు: 50 గ్రాముల పచ్చిమిర్చి, 50 గ్రాముల వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి, ఒక కట్ట కొత్తిమీర, ఉప్పు. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, ఇలా ఈ స్పూన్తో బోడగా వేస్తే 1/2 తులం అని. అంటే ఈ బోడగా 2 వేస్తున్నాను, అంటే 1 తులము ఉప్పు అన్నమాట. ఆయిల్ 6 టీ స్పూన్లు, మీకు ఎప్పుడు చూపెడతాను కదా స్పూను, దాంతో 2 స్పూన్ల ఆయిల్, అంటే 6 టీ స్పూన్లు పడతాయి. ఇలా ఈ స్పూన్తో 2 వేయాలి. తాలింపు కోసము జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. అయితే ఏం చేయాలంటే, ఈ పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసుకోవాలి. పొడుగుంటే 3 ముక్కలైనా చేసుకోవాలి. ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కొత్తిమీర కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు ఇలా తరిగి పెట్టుకోవాలి, అంటే ఇట్లా ముక్కలు చేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం బరకగా కట్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ గ్రైండర్కి వేస్తాం కదా, సన్నగా ఏం అవసరం లేదు. పొయ్యి వెలిగించాను, ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. పచ్చిమిర్చి కారంగా లేనివి తీసుకోవాలి, బాగుంటాయి. తీసుకోవాలి, కారంగా లేనివి ఉంటాయి. ఈ పచ్చిమిర్చి ముక్కలు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, మిగతా ఆయిల్ ఉంది కదా, ఇందులో తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు తాలింపు వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇంతే ఈ తాలింపు. ఈ గ్రైండర్ గిన్నెలో వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలి, అంటే నూనెలో డీప్ ఫ్రై చేయొద్దు, పచ్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లబడ్డ పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. ఇలా గ్రైండింగ్ చేసుకోవాలి. ఈ గ్రైండింగ్ చేసి పెట్టింది ముందుగా ఆయిల్ తాలింపు పెట్టాను కదా, అందులో వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కలుపుకోవాలి. ఇందులో వేసుకొని ఈ తాలింపులో కలిపేసుకోవాలి. ఇంతే, ఇది పచ్చిమిర్చి వెల్లుల్లి కారం తయారైంది. అయితే మనకు అందుబాటులో కొత్తిమీర ఉండదనుకోండి, కొత్తిమీర ఉండకపోతే మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేయిస్తాం కదా, అందులో ధనియాలు కూడా వేయించుకొని అలా కూడా చేసుకోవచ్చు. అందుబాటులో కొత్తిమీర లేకుంటే ఉంటే ఇలా, లేకపోతే అలా. పసుపు మాత్రం వేయలేదు, మీ ఇష్టం, కావాలనుకుంటే వేసుకొని, అయితే వేయలేదు. ఇంకా అయితే ఇంకొకటి, మనము పకోడీ అన్న ఘాటి అన్న తెచ్చుకుంటాం కదా, తెచ్చినప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు ఇస్తారు కదా, ఆ పచ్చిమిర్చి ముక్కల్లో ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసుకొని అది దంచి
కొద్దిగా ఉప్పు వేసి దంచుకొని ఆయిల్ వేసుకొని అలా అన్నంలో కలుపుకుంటే అలా కూడా ఇదే టేస్ట్ వస్తుంది. చెప్తున్నా ఆ మిర్చితో అట్లా కూడా మనకు నోరు బాగలేదు తినాలి అనిపించింది అనుకోండి, ఆ మిర్చిని అలా దంచుకొని ఆయిల్ వేసుకొని అన్నంలో కలుపుకొని అలా కూడా తినవచ్చు. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చిమిర్చి కారము చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి తింటే నిజంగా ఇది అన్నంకే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇష్టం ఉంటే మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు, కానీ అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక పచ్చిమిర్చి వెల్లుల్లి కారం చేయడము చూపెట్టడము నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. నేను ఈ వీడియో 2026 ఏప్రిల్ 12న చేసి చూపెట్టాను. ఫస్ట్